మొన్న ఎతుక్కుంటూ నేను పెద్ద డిఫికల్ట్గా ఎక్సర్సైజ్ చేసి 20 మందికి ఇచ్చా. వేరే పార్టీలు అవి కూడా ఇవ్వాల, మనం కావాలని 20 ఇచ్చాం. 20లో గెలిచింది కూడా చాలా మంది గెలిచారు. దానికోసం నేను ఏమన్నానంటే ఎవ్రీ కేఎస్ఎస్ 1+1 ఒక మేల్ ఉంటే ఒక ఫిమేల్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే క్యాడర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, మగవాళ్ళతో సమానంగా మహిళలు వస్తారు. అదే మాదిరిగా రెండోది బ్యాలెన్స్ కావాలి. మన కమిటీలు కూడా లీడర్షిప్ నేను చూశాను, అది కూడా మీకు చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ, ఇది యథార్థం. మొన్న ఎన్నికల్లో మనం ఎందుకు గెలిచాం? పర్ఫెక్ట్ గా సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. ఏ నియోజకవర్గం ఏ కమ్యూనిటీకి ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు లేవు, మిగిలిన కులాలకు కూడా మనం సీట్లు ఇస్తున్నాం, గెలుస్తున్నారు. కానీ బీసీలని ప్రత్యేకంగా ఇవ్వకపోతే మనం గెలిచే పరిస్థితి లేదు. అందుకే నేనేం చేశానంటే జనాభా దామాషా ప్రకారం ఎక్కడికక్కడ అనలైజ్ చేసి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. మొట్టమొదటిసారిగా విత్ గ్రేట్ డిఫికల్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. కులాల వారిగా జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చింది మొదటి ఎన్నిక, మొన్న ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతవరకు ఇచ్చాం కానీ ఇంత పకడ్బందీగా ఇవ్వలేదు.